హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి చూడండి, మొత్తం హౌస్ కన్స్ట్రక్షన్స్ అయినటువంటి ఇళ్ళకు ఆనుకొని ఉన్నటువంటి ప్రాజెక్టు, మొత్తం డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయి ఫైనల్ ఎల్పికి రెడీగా ఉన్నటువంటి ప్రాజెక్టు మనకి హైవేకి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో, మనకి ఓఆర్ఆర్కి చాలా దగ్గరలో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాజెక్టు గురించి పూర్తిగా అన్ని విషయాలు మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ మన నవీన్ గారు మనతో లైవ్ లో ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి అన్ని విషయాలు సార్ని అడిగి పూర్తిగా తెలుసుకునే ముందు, ఇది కంప్లీట్లీ ప్రమోషన్ వీడియో అండి. ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాత మీరు విజిటింగ్ చేయాలన్నా, మరే ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా పైన వీడియోలో కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే, నవీన్ గారి నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు దగ్గరుండి సైట్ చూపిస్తారు, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఎవరికి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ తీసుకోవాల్సిన ఉండదు. ఇక సార్ని అడిగి పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇలాంటి ప్రాపర్టీస్ కోసం చూస్తున్న వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా కొత్తగా మన ఛానల్ని విజిట్ అవుతున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇక ఆలస్యం అయ్యకుండా మనము వీడియోలో పూర్తిగా వెళ్ళిపోయే ముందు, మీదేదైనా ప్రాపర్టీ ఇదే విధంగా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద మా యొక్క ప్రమోషనల్ నెంబర్ కనిపిస్తుంది కానీ ఆ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే అతి తక్కువ బడ్జెట్లోనే మీ ప్రాపర్టీస్ని కూడా మనము ఇదే విధంగా ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా సార్ని అడిగైతే పూర్తిగా తెలుసుకుందాం. నమస్తే సార్, నవీన్ గారు. సార్, ఇది ప్రీవియస్లీ మనం ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. మంచి రెస్పాన్స్, మంచి సేల్స్ తోటి కన్వర్ట్ అవుతుంది. మెయిన్ రీజన్ ఏంటంటే ప్రాజెక్టు ఎక్సలెంట్ లొకేషన్ లో ఉంది. మనకి హౌస్ కన్స్ట్రక్షన్ అని మొత్తం కన్స్ట్రక్షన్ ఏరియాలో ఇల్లు కట్టుకోవడానికి రెడీగా ఉంది ప్రాజెక్టు. మరి దీని యొక్క అప్రూవల్స్ ఏంటి, మొత్తం ఎన్ని ఎకరాలలో చేశారు, మినిమం ప్లాట్ సైజ్ ఎంత, మనకు దీని గురించి క్లియర్ గా కస్టమర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ వీఆర్ బ్యాక్. ప్రీవియస్ వెంచర్ కూడా బాగా డిజైన్ చేసాము. ఓకే, సో ఇది వచ్చేసి కంప్లీట్లీ హెచ్ఎండిఏ లేఅవుట్ విత్ రేరా కూడా మనకి సర్టిఫైడ్ అనమాట. ఓకే, ఇది వచ్చేసి కంప్లీట్లీ మనకి మినిమం ప్లాట్ కాస్ట్ వచ్చేసి 167 స్క్వేర్ యార్డ్స్ నుండి స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, ప్లాట్ సైజ్ వచ్చేసి. ఓకే, దీంట్లో మనకి ప్రీవియస్ గా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. 167 స్క్వేర్ యార్డ్స్ అంటే హై బడ్జెట్ మనకి. సో హై బడ్జెట్ ని మనం పెట్టే సిచ్యువేషన్ కొన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉండకపోవచ్చు. దాంట్లో మనం మినిమం వచ్చేసి అవసరమైతే ఒక 111 స్క్వేర్ యార్డ్స్ కానీ, అవసరమైతే 100 స్క్వేర్ యార్డ్స్ కానీ స్ప్లిట్ చేసి ఇస్తున్నాం మనం. ఇది ఒక అడ్వాంటేజ్. ఇది మనం స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనం 22,000 స్క్వేర్ యార్డ్ బేస్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి హౌసెస్ మధ్యలోనే ఉన్న ప్రాజెక్ట్, ఇమీడియట్ గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండే విధంగా ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి సో మంచి బడ్జెట్ లోనే ప్రీవియస్ కంపేర్ చేసుకుంటే బయట దానితో కంపేర్ చేసుకుంటే ఒక 1 రూపీ తక్కువలోనే మనం ఇస్తున్నాం. ఓకే, ఈ చుట్టుపక్కల ఉన్న హెచ్ఎండి అప్రూవల్ వెంచర్ల కన్నా దీంట్లో మనకు బెటర్ ప్రైస్ గా సేల్ చేస్తున్నాం. ఓకే, దీని యొక్క కంప్లీట్ డెవలప్మెంట్స్ గురించి చెప్పండి సార్. మనకి నార్మల్ గా హెచ్ఎండిఏ లేఅవుట్స్ లో అందరూ బీటీ రోడ్స్, సిసి రోడ్స్ కామన్ గా వేస్తుంటారు. మనం సిసి రోడ్ ప్రొవైడ్ చేస్తున్నాము, అండర్ డ్రైనేజ్ సిస్టమ్. మనకు వచ్చేసి ఎలక్ట్రిసిటీ ఆల్రెడీ మనం వైర్స్ కూడా తీసాము కంప్లీట్ గా. సో ఇది కంప్లీట్ గా పార్క్ ఒకటి మనం ఇస్తున్నాము. చిన్న లేఅవుట్, తొందరగా డెవలప్ అయ్యే లేఅవుట్. 73 ప్లాట్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 60% సోల్డ్ అవుట్. ఎవరైతే కస్టమర్స్ ఈ ఆపర్చునిటీని గెయిన్ చేసుకోవాలనుకుంటే తొందరగా వచ్చేసి బుకింగ్స్ చేసుకుంటే ఒక మంచి ప్లాట్ ఇవ్వడానికి మా శాయశక్తిలో ప్రయత్నిస్తాం. తప్పకుండా సార్. మరి ఇప్పుడు దీంట్లో అప్రాక్సిమేట్లీ మనకు బడ్జెట్, హౌస్ కన్స్ట్రక్షన్ బడ్జెట్ ఎంత వరకు అవుతుంది? ఒక 100 స్క్వేర్ యార్డ్స్ లో మనకు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకోండి. సో మనకు వచ్చేసి మినిమం 100 స్క్వేర్ యార్డ్స్ అయితే మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. 100 స్క్వేర్ యార్డ్స్ కి 22 lakhs. ఏ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా మీడియంలో మంచి ఎన్విరాన్మెంట్ లో కట్టుకోవాలనుకున్నా కూడా మనకు వచ్చేసి ఒక 15 lakhs to 17 lakhs లోపల మంచి హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. డబుల్ బెడ్రూమ్, హాల్, కిచెన్. సో ఇది ఒక 22 lakhs, అదొక 15 lakhs, టోటల్ గా 37 lakhs. సో 37 lakhs లో మనము 37 to 40 ఇన్ బిట్వీన్ లో మనం హౌస్ బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. 37 నుంచి 40 లక్షల మధ్యలో ఒక 100 స్క్వేర్ యార్డ్స్ బ్రహ్మాండమైన హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు మనకు ఈ దీంట్లో మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి సార్? మనం ఆల్రెడీ బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. మనము చేస్తున్నాము. మనం ఒక కస్టమర్ ఒక 5 to 10 lakhs వాళ్ళు బడ్జెట్ కనుక ఉంటే కనుక రిమైనింగ్ మనం లోన్ ఫెసిలిటీ బ్యాంక్ త్రూ మనం చేపిస్తాం. యాక్సిస్ బ్యాంక్ తో టైప్ అయి ఉన్నాం మనం ఆల్రెడీ. సో బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, దీని యొక్క ముందు ఎక్కడ మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా మేజర్ గా ఫస్ట్
ఒక సైట్కి ఉండాల్సిన క్వాలిటీ, టైటిల్ క్లియర్ ఉండాలి. ఇప్పుడు ఇవాళ రేపు హెచ్ఎండిఏ అండ్ రేరా సర్టిఫైడ్ ఉన్నటువంటి ప్రాజెక్టులలో కూడా సమస్యలు తలెత్తుతున్నాయి. అవును సార్. సో దాని పరంగా నేను కస్టమర్ దృష్ట్యా నేను మీకు క్లియర్గా అడుగుతాను, దీని యొక్క లింక్ డాక్యుమెంట్స్ ఏంటి, లీగల్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాను? మీకు లింక్ డాక్యుమెంట్స్ పరంగా మనకి ఎటువంటి ఇష్యూస్ లేవు. ఒకవేళ ఈవెన్ ఈ లింక్ డాక్యుమెంట్స్ ప్రాబ్లం ఉంటే ఇప్పటి వరకు 1 రిజిస్ట్రేషన్ కూడా అవ్వదు. మనం ఆల్రెడీ 15 ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసాం వితిన్ 2 monthsలో మనకి. సో రిజిస్ట్రేషన్స్ అవుతున్న కస్టమర్ ఏ కస్టమర్ అయినా మీకు తెలిసే ఉంటుంది, ఇన్ని ఇయర్స్ నుండి చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వెరిఫికేషన్ చేసుకుంటారు 100%. సో వెరిఫికేషన్ చేసుకున్న కస్టమర్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో ఇంకా కస్టమర్కి ఏదైనా డౌట్ ఉన్నా వీఆర్ ప్రొవైడింగ్ లైక్ 1959 నుండి పహానీ పట్టా అప్పటి నుండి ప్రొవైడ్ చేసి మనం ఇప్పటి వరకు మనము ప్రొవైడ్ చేస్తున్నాం. 1959 నుంచి ప్రతి ఒక్క లింక్ డాక్యుమెంట్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇష్యూస్ లేవు. మీరు చెక్ చేసుకున్న తర్వాతే మీరు అవసరమైతే రిజిస్ట్రేషన్ పెట్టుకోవచ్చు. ఓకే సార్. ఇంకొక విషయం సార్, ఇప్పుడు మనకు ఇంత మంచి డెవలప్మెంట్స్ తోటి మంచి హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి తక్కువ బడ్జెట్లో మనకు 40 లక్షల లోపే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి ఎక్సలెంట్ ప్రాజెక్ట్ ఇది. మరి ఈ ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది సార్? సో ఇది మన కస్టమర్స్కి ఎగ్జాక్ట్ పిన్ పాయింట్ లొకేషన్ అంటే కనుక ఇప్పుడు వరంగల్ హైవే ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత అంకుషాపూర్ అని మనకి విలేజ్ వస్తుంది. అంకుషాపూర్ విలేజ్ నానుకునే, విలేజ్ అవుట్ సైడ్ కాదు. ఇప్పుడు ఈ హౌసెస్ కనిపిస్తుంది ఏది, ఇది అంకుషాపూర్ కిందకి వస్తుంది. అంకుషాపూర్ విలేజ్ ఆనుకునే ఉంటుంది మన సైడ్. హౌసెస్ మధ్యలోనే ఉన్న ప్రాజెక్ట్ కనుక మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికైనా ఈ సిటీలో కంపేర్ చేసి పొల్యూషన్ కి దూరంగా ఉండాలన్నా మంచి ఎన్విరాన్మెంట్ లో చుట్టూ కంప్లీట్ మనకి హౌసెస్ మధ్యలో ఉన్న ప్రాజెక్ట్ ఏకైక ప్రాజెక్ట్ మనదే. అండ్ వన్ మోర్ ఏంటంటే సరౌండింగ్స్ లో ఇప్పుడు మనకి హౌసెస్ లేని ప్రాజెక్ట్స్ చాలా వరకు మనకి లాంగ్ డిస్టెన్స్ లో అట్లా భయపడతారు. మీరు ప్రాక్టికల్ గా వచ్చి చూసుకొని హౌసెస్ మధ్యలోనే ఉంటేనే ప్లాట్ బుకింగ్ చేసుకోండి. ఇంకొక విషయం కూడా సార్, ఈ హౌసెస్ ఉండడం వల్ల మనకు నెంబర్ 1 బెనిఫిట్ ఏంటంటే మనకు గ్రోత్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది. ఇప్పుడు ఇన్వెస్టర్స్ కి అయినా కానీ మనకు ఇది హార్ట్ అన్నమాట, ఒక గుండె లాంటిది. ఏది ఇప్పుడు రెసిడెన్షియల్ కి మధ్యలో ఈ ప్రాజెక్ట్ ఉండడం చాలా అంటే చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే మనకు త్వరగా పికప్ అవుతుంది. ఇప్పుడు జనరల్ గా అందరూ మనకు ఈ నుంచి ఇక్కడ విలేజ్ ఉంటే దీన్ని బేస్ చేసుకొని 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల డిస్టెన్స్లలో కూడా మనకు లేఅవుట్లు వేస్తాం. అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే పెరిగేదానికన్నా ఇక్కడ ఇళ్ళకి దగ్గరలో రెసిడెన్షియల్ లో ఉన్న ప్రాజెక్ట్ ఇంకా త్వరగా పికప్ అవుతుంది. సో అందరూ చేస్తున్న మిస్టేక్ అదే సార్. సో నేను కస్టమర్స్ కి డైరెక్ట్ గా చెప్పేది ఏంటంటే హ్యాపీగా మనం సైట్ చూసిన తర్వాత నేను ఏదైతే చెప్తున్నానో అది ఉంటే మీకు ఒక 1 రూపీ తక్కువ చేస్తాను కావాలంటే, మీకు మంచి లొకాలిటీలో ప్లాట్ ఇచ్చినవన్నీ అవుతాను. సో ఏదైతే జెన్యూన్ గా ఉందో 1.5 కిలోమీటర్స్ అని చెప్తున్నాను హైవే నుండి, మీకు 1.5 కాకుండా 2 కిలోమీటర్స్ వచ్చినా కూడా మీకు ప్లాట్ ఫ్రీగా ఇవ్వడానికి కూడా నేను రెడీ. అది మనం ఎగ్జాక్ట్ గా మనకు హైవే నుండి 1.5 విలేజ్ కాదు సైట్ కి డైరెక్ట్ గా. ఓకే గ్రేట్ ఛాలెంజ్ సార్ ఇది. ఇంకొక విషయం సార్, మరి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ కి కూడా దగ్గరలో అని మనం చెప్పాం కదా, మనకు ఏ ఎగ్జిట్ కి వస్తుంది, ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది? ఔటర్ రింగ్ రోడ్ గట్కేసరి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ కి ఎగ్జిట్ నెంబర్ 9 కి వస్తే గనక మనకి అక్కడ నుండి మొదలుకొని ఒక 4.5 to 5 కిలోమీటర్స్ రేడియస్ లో ఉంటది. 4.5 నుంచి 5 కిలోమీటర్ల మధ్యలో ఉంటది. ఇది కంప్లీట్ హైవే ని బేస్ చేసుకుని ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి హౌసెస్ మధ్యలో ఉన్న ప్రాజెక్ట్, కాలేజెస్ కి దగ్గర ఉన్న ప్రాజెక్ట్, విల్లాస్ ప్లాట్స్ ఉన్న దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్, ఇవన్నీ డెవలప్మెంట్స్ అన్నింటి మధ్యలో మనం ఉన్నాం. సో ఇంతకన్నా మంచి ప్లాట్స్ ఎక్కడ దొరుకుతాయి సార్? డెఫినెట్ గా సార్, షూర్. మరి ఇప్పుడు ఫైనల్ ప్రైస్ అనేది కూడా ఇది ఫైనల్ ప్రైస్ అంటున్నారా, ఏమైనా నెగోషియబుల్? సార్ ఏ కస్టమర్ కైనా కూడా మనం ఒక ప్రైస్ అనేది మనం 100% ఇవ్వాల్సిందే. అందరూ ఏదో ఒక హోప్ తోటి వస్తారు. 100% మనం 22,000 ఏదైతే చెప్తున్నామో ది బెస్ట్ ప్రైస్ లో స్లైట్ నెగోషియబుల్. ఇప్పుడు వాళ్ళు అడిగిన ప్రైస్ లో మనం ఇవ్వలేకపోవచ్చు, ఎందుకంటే అందరికీ ఆశ ఉంటుంది కాబట్టి. సో మంచి ప్రైస్ లో వాళ్ళ బడ్జెట్ ని బట్టి మనం డెఫినెట్ గా కోర్ చేసేసి మంచి ప్రైస్ లో ఫైనలైజ్ చేద్దాం. అది మాత్రం అష్యూరెన్స్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు సో గైస్ చూసారు కాండి, మరి మంచి హౌసెస్ మధ్యలో హౌసింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అనమాట. హెచ్ఎండిఏ అండ్ రేరా సర్టిఫైడ్ ఉన్నటువంటి ప్రాజెక్టు. మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ది బెస్ట్ లొకేషను, ది బెస్ట్ వెంచర్ అనమాట. మరి ఇక ఆలస్యం ఎందుకండి, వెంటనే వీడియోలో సార్ యొక్క నెంబర్ పైన కనిపిస్తుంది కాండి, ఆ నెంబర్కి కాల్ చేసి వెంటనే సైట్ విజిటింగ్ అయితే ఏర్పాటు చేసుకోండి. మరే ఇతర డౌట్స్ ఏమన్నా ఉన్నా మీరు క్లారిఫై చేసుకోవడానికి కూడా పైన ఉన్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని అద్భుతమైన ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తున్నాం అంటాను. అప్పటి వరకు నేను మీ మహేంద్ర వర్మ, సైనింగ్ ఆఫ్.